కేసీఆర్ సార్ ఎప్పుడో చెప్పిండు, ఇక్కడున్న జాతీయ పార్టీలను గెలిపిస్తే వీళ్ళు ఢిల్లీకి గులాములైతారు, మన ఇంటి పార్టీని గెలిపించుకుంటే జనాలకు గులాంగా ఉంటారు అని అన్నడా లేదా? అవో అన్నట్టుగానే అయితాందోళ్ళ కథ. మన షెయి పార్టీ రేవంత్ సారు ఏమంటా ముఖ్యమంత్రి కుర్చీలో కూసున్నాడో, ఊ అంటే ఢిల్లీ, ఆ అంటే ఢిల్లీ, డగ్గులైతే ఢిల్లీ, తుమ్ములైతే ఢిల్లీ, పార్టీల పంచాయతీ అయితే ఢిల్లీ, జనాలు రోడ్డు మీదకి అయితే ఢిల్లీ. ఇగో గిట్లనే కాళ్ళకు బల్పాలు కట్టుకొని గిర్ర గిర్ర తిరుగుతాండోల్లా. మళ్ళా పోయిండు బేతారన్నాడు. పాండ్రి ఇక సారువారి ఢిల్లీ యాత్రను అట్లా 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 అరుచుకున్నట్టు చేద్దాం. రాండ్రి పోదాం. పాయే మల్లవాయే రేవంత్ సారు మళ్ళా ఢిల్లీ విమానం ఎక్కనే ఎక్కే. స్వారీ స్వారీ సారు పోలే ఢిల్లోలే. రేవంత్ ఒకసారి వచ్చిపో కలుద్దామట గాని అని గిట్లా ఫోన్ కొట్టిరట. ఖతం బుయ్ బుయ్ అనుకుంటా పోనే పోయిండు. ఢిల్లీలో తేలనే తేలిండు. మరి సారు ఢిల్లీ పోతే మనకేమన్నా అక్కడికొచ్చేదా అంటే అది కాదు. వాళ్ళ పార్టీ ముచ్చన్నట. గాంధీ భవన్ కు ఎవరిని పెబ్బ చేయాలి, పిసిసి ప్రెసిడెంట్ గా ఎవరిని చేస్తే మంచిగుంటది, పార్టీల లొల్లులు పంచాదులు ఎట్లా నడుస్తున్నాయి, ఎవరి కాళ్ళు బరాబరైనా కాదా, ఇవి అరుచుకునేదందుకే పిలిచిరని అంటురు. వాటితోని మనకేం ఫాయిదానోలా మీరే చెప్పురి. ఓదిక్కు రైతులు రుణాలు మాఫీ కాక తండ్లాడుతుర్రు. బ్యాంకుల చుట్టూ ఆఫీసుల కాడ లైన్లు కట్టి అవస్థ పడుతుర్రు. జనం సవాలచ్చ రందులతోని తండ్లాడుతుంటే మన రేవంత్ సారేమో షెయి పార్టీని ఎట్టెట్లా ముంగడికి పట్టుకపోవాలి, ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలి, ఢిల్లీ పెద్దోళ్ళతోని బిస్కుట్లు తినుకుంటా షాయిలు దాక్కుంటా మీటింగ్లు పెడుతురట. అసలు మన రేవంత్ సారు ముఖ్యమంత్రి అయిన 8 నెలలల్లా దగ్గర 20 మట్ల ఢిల్లీకి పోయిండోల్లా. 20 మట్ల 8 నెలలల్లనే 20 మట్ల పోతే ఇంకా 4 ఏళ్ళు ఉన్నది కథ. ఇంకెన్ని మట్ల పోతాడో, ఎన్ని గిన్నీస్ బుక్ రికార్డు బద్దలు కొడతాడు. అసలు ఇట్లా పోయి రావడానికి అయ్యే విమాన ఛార్జీలు, ఆడున్నందుకు అయ్యే ఖర్చులు కలుసుకుంటే సగం మంది రైతుల రుణాలు కూడా మాఫీ చేయొచ్చని అంటుర్రు. సరే రేవంత్ సారు ఢిల్లీకి పోతాడా, బొంబాయికి పోతాడా, అండమానికి పోతాడా ఓని మనకేం అవసరం లేదు. కాకపోతే అట్లా పోయేదందుకు అయ్యే ఖర్చు ఇవ్వదోల్లా మన జనాలదే కదా. అంటే జనం సొమ్ముతోని పార్టీ కార్యక్రమాలలో బిజీగా ఉంటుండన్నట్టు. అరే ఏదన్నా ప్రాజెక్టుల గురించో, కొత్త స్కీముల గురించో, జనం పడుతున్న తక్లీఫ్ల గురించో, రైతుల కష్టం గురించో వీటి కోసం పోయినా ఒక అందం సెందం కానీ అంటే ఢిల్లీ కురుకుడైంది. అందుకే అనలేదా కేసీఆర్ సారు, మన ఇంటి పార్టీ మనకానే ఉంటది, ఈ షెయి పార్టీని పువ్వు పార్టీని నమ్మితే ప్రతిదానికి ఢిల్లీ కురుకుతారు, ఢిల్లీలో వాళ్ళు గట్టుగా పోతుందనే వీళ్ళు పని చేస్తానని అనే ఇప్పుడు మనకు కళ్ళారా కనబడుతుంది అని చెప్పుకుంటారు జనాలు. భలే ఢిల్లీ యాత్ర పాటు.